ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్కి. సో ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం వచ్చేసి మరి పంట యొక్క మరి భూసారాన్ని పెంచేటువంటి మరి జీలిగల యొక్క విత్తనాల గురించి మనం ఈరోజు వీడియో మరి తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియోను మరి మీకు, మీ మిత్రులకు, రైతు సోదరులకు అందరికీ మీరు షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ రాజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ విధంగా పొలములో జీలిగలను చల్లి పంట యొక్క భూసారాన్ని పెంచవచ్చును. పంట యొక్క భూసారాన్ని పెంచుకోవడానికి మనము మరి జూన్ మాసంలో మనం మన యొక్క పొలములో మరి దున్నిన తర్వాత జీలిగలు చల్లి మరి వీటిని పెంచడం జరుగుతుంది. జీలిగలు చల్లి మరి వీటిని పెంచిన తర్వాత వీటిలో ఇవి 40 రోజుల కాలము మన పొలంలో పెరిగిన తర్వాత ఈ విధంగా మనం చూపిస్తున్నట్టుగా పూత దశలో ఉన్నప్పుడు మనము పొలంలో వీటిని మెత్తగా దమ్ము చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది 40 రోజుల కాలంలో వచ్చినటువంటి పూత దశలో ఉండేటువంటి జీలిగల యొక్క మొక్కలు. మరి జీలిగల మొక్కలు ఈ విధంగా పూత దశలోనికి వచ్చేంత వరకు మనము మన పొలములో పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి జీలిగలను మనము పూత దశకు వచ్చేంత వరకు మనం పెంచినట్లయితే సరిపోతుంది. మరి మనం ఎప్పుడైతే మన పొలాలలో మరి పలుచగా వీటిని చల్లి పెంచినట్లయితే గిన వీటి యొక్క కాండం అనేది మరి దట్టంగా వస్తుంది. మరి మెండుగా వీటిని దగ్గరగా మనము చల్లి పెంచినట్లయితే వీటి యొక్క కాండం అనేది చాలా పలచగా వస్తుంది. సో మరి ఈ విధంగా కాండం అనేది పలచగా వచ్చినటువంటి మొక్కలైతే త్వరగా కుళ్ళిపోవడం జరుగుతుంది భూమిలో. మరి దట్టంగా ఉన్నటువంటి సమయంలో మరి ఎక్కువ కాండము గాఢంగా ఉన్నటువంటి సమయంలో మనము దమ్ము అనేది మనము 2 సార్లు అలా చేసినప్పుడు ఇది భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి మన యొక్క వరి నారు పైరు, మరి ఈ పైరు మనము నారు అనేది 25 రోజుల కాలంలో మనము ఈ విధంగా పూత దశకు వచ్చేటట్లు చూసుకొని జీలిగలను మనము దమ్ము చేసి మరి వరికి అనుకూలమైనటువంటి విధంగా మనము దమ్ము చేసుకొని ఈ యొక్క జీలిగలను మనము చల్లుకొని మెత్తగా ఇదిగో మనం ఇలా చూపించినట్లుగా మన యొక్క పొలాన్ని దమ్ము చేసుకోవాలి. ఎక్కువగా ఇది ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువగా మనము ఈ జీలిగలు పెంచడం జరుగుతుంది. సో భూమిలో నత్రజని యొక్క శాతము, భూసారం పెరుగుతూ మరి భాస్వరం అనేది పెంచడానికి ఈ జీలిగలు చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ రాజు. థ్యాంక్ యూ.